సెకండ్ ప్రాబ్లంలోకి వద్దాం. ఇఫ్ ద ఆరిజిన్ ఇస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ PQR విత్ వర్టిసెస్ P ఇచ్చాడు, Q ఇచ్చాడు, R ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ABC. ఓకే, మనకు సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z/3. కానీ దేనికి సమానం ఇచ్చాడు? ఆరిజిన్ అన్నాడు, అంటే O 0 0 0కి సమానం. కాబట్టి మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 2a -4 + 8/3. నెక్స్ట్ y కోఆర్డినేట్స్కి వచ్చేటప్పటికి 2 + 3b + 14/3. అలాగే z కోఆర్డినేట్స్ 6 -10 + 2c/3. ఇవి మొత్తం దేనికి సమానం? 0 0 0కి సమానం. కాబట్టి 0 0 0కి మనం ఈక్వల్ చేద్దాం. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, 8 - 4 అంటే +4, అంటే 2a + 4/3 = 0. అలాగే 2 14 అంటే 16 + 3b/3 = 0. అలాగే 6 - 10 అంటే -4 + 2c/3 = 0. ఒకదానికొకటి అన్ని ఈక్వల్ టు 0 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 2a + 4 = 0, 2a = -4, a = -2. ఇక్కడ 16 + 3b = 0. 3b ఏమవుతుంది? -16 అవుతుంది. b = -16/3 అవుతుంది. అలాగే -4 + 2c = 0, 2c = 4, c = 4/2 అంటే 2. కాబట్టి మనకు ఆ ABC వచ్చేసే ఆల్రెడీ. కాబట్టి సెంట్రాయిడ్ ప్రకారం 0 0 0 కాబట్టి మనకి ABC విలువలు ఏమొచ్చాయి? a = 2 అని వచ్చింది, b = 16/3 వచ్చింది, c = 2 అని వచ్చేసింది. ఓకే.